వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాసి రకమైన తారు రోడ్డు ప్రజాధనం వృధా. కలికిరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార విలువగల పదార్థాల పంపిణీ. బీజేపీలోకి పిలవగానే చిరు వస్తారు కిషన్ రెడ్డి. ప్రపంచ స్థాయి వేడుకగా విశాఖ యోగా డే. అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ 20లో ఇద్దరు భారతీయులే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎన్జీఓ సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకున్న రాష్ట్ర విద్యాశాఖ. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గట్టు మండలం ముచ్చోనిపల్లి గ్రామంలో నాసి రకమైన బీటీ రోడ్డు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్పై పర్యవేక్షణ లేని అధికారులపై కేసు నమోదు చేయాలంటూ గట్టు మండలం ముచ్చోనిపల్లి రిజర్వాయర్ కింద 5 కిలోమీటర్లు వేసిన బీటీ రోడ్డు పేపర్ మందం నాసి రకంగా వేసి అవినీతికి పాల్పడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ముచ్చోనిపల్లి రిజర్వాయర్ కింద 5 కిలోమీటర్ల మేర వేసిన బీటీ రోడ్డు నాసి రకంగా ఉందని, పేపర్ మందం వేసి అవినీతికి పాల్పడ్డారని, కాంట్రాక్టర్పై పర్యవేక్షణ లేని సంబంధిత అధికారిపై కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జిల్లా అధ్యక్షులు మాచెల్ల ప్రకాష్ అన్నారు. ఈ గద్వాల నియోజకవర్గంలో అడుగడుగున నాసి రకమైన బీటీ రోడ్లు, నాసి రకంగా సీసీ రోడ్లు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతున్న కాంట్రాక్టర్లపై అధికారులపై చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన రోడ్లు వేయాలని వారు డిమాండ్ చేశారు. గద్వాల జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రేపు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు. జేబీ మిత్రులారా, గట్టు మండలం ముచ్చోనిపల్లి గ్రామ రిజర్వాయర్ ఇది. మరి దాని కింద దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో మరి రోడ్డు వేయడం జరిగింది, బీటీ రోడ్డు. ఈ బీటీ రోడ్డు ఎంత నాసిరకంగా ఉందో ఒకసారి చూడండి మిత్రులారా. ఈ గద్వాల ప్రజలారగా వీడు ఎంతగా చేతులు బట్టి తీస్తే మరి రోడ్డు వస్తుందిగా. ఇంత నాసిరకంగా వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఒక టిప్పర్ గానా ఏదైనా పెద్ద వెహికల్ వస్తే ఇది మొత్తం ధ్వంసం అయిపోతుంది. ఈ వర్షానికి మళ్ళీ మొత్తం రోడ్ అంతా చెడిపోతుంది. ఇట్లాంటి కాంట్రాక్టర్లు మరి నిర్లక్ష్యం వహిస్తూ ప్రజాధనాన్ని మెగాస్టార్ చిరంజీవిపై కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీలోకి ఎవరైనా వస్తారంటే పిలిచేందుకు తాను సిద్దంగా ఉన్నానని, తాన మాట కాదనకుండా పిలవగానే చిరంజీవి వస్తానన్నారు. ఇక అనేక మంది సినీ ప్రముఖులకు బీజేపీకి సంబంధాలున్నాయని, కొందరు పార్టీలో చేరి మంత్రులు కూడా అయ్యారని, కొందరు మాత్రం పార్టీకి ప్రచారం చేశారని మీడియాతో చిట్చాట్లో పేర్కొన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో మంత్రి లక్ష్మణ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి హోదాలో తొలిసారి పారిశ్రామిక ప్రాంతానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంత్రికి స్వాగతం పలికారు. రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని, ప్రజలు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ది చెందాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనతో పాటు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి దిక్సూచిలా మారిందన్నారు. మంత్రినైనా తాను ఎప్పటికీ ప్రజల మనిషినేనని, ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించవచ్చన్నారు. పార్టీ నమ్ముకుని ఈరోజు శాసనసభ్యుడిగా రాష్ట్ర కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్ఫేర్ మొత్తం ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్, కోఆపరేటివ్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, మైనార్టీ కార్పొరేషన్ సంబంధించిన విషయం కానీ, అదేవిధంగా గిరిజనులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ కానీ, వెల్ఫేర్ కానీ, డిసేబుల్ సంబంధించిన వెల్ఫేర్ కానీ,
అంటే ఈ రాష్ట్రంలో అత్యధిక ఉన్నటువంటి వెల్ఫేర్ మొత్తం కూడా ఎంతో నమ్మకంతో లక్ష్మణ్ కుమార్ గా మీ కుటుంబ సభ్యుడిగా ఇక్కడ నుంచి పుట్టి ఇక్కడ నుంచి పెరిగి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా నాకు ఇంత పెద్ద అవకాశం వస్తుందని కళలు కూడా నేను ఊహించలే. జీవితం ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారిని జీవితకాలం ఉన్నంత వరకు నేను మర్చిపోను. ఎందుకంటే కష్టకాలంలో ఒక సామాన్యమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే ఎప్పుడో ఒక రోజు మంచి రోజులు వస్తాయన్న విషయంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని విధాలు దోచుకొని ఆర్థిక సంక్షోభం సృష్టించిన పరిస్థితిలో మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు సంబంధించినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా 10 సంవత్సరాలు ఆర్థిక సంక్షోభం సృష్టించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రతి నెల 1వ తారీఖు పడంగానే ఈ రాష్ట్రం వడ్డీలు కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మేమే మంత్రులం, మేమే రాజులం, మాకు ఇక్కడ ఎదురులేరు అని చెప్పి ఈ ప్రాంతం కానీ ఈ రాష్ట్రంలో అన్ని విధాలా నష్టం చేసినటువంటి పరిస్థితులు. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో నాకు గొప్ప అవకాశాలు ఇచ్చి ప్రజలకు ఇచ్చిన మాట మీ అందరికీ తెలుసు. ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం కానీ, 200 యూనిట్ కరెంటు ఉచితంగా పేదవాళ్ళకు అందియడం కానీ, ఆ రోజు 10 సంవత్సరాల లోపల పేదవాళ్ళకు సంబంధించిన ఒక రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఒక మంత్రి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు మంత్రి దగ్గరికి కానీ వాళ్ళ దగ్గరికి రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు సుమారు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఎవరు ఊహించిన విధంగా కొత్తగా రేషన్ కార్డు అందించినట్టు ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఆ రోజు అన్నారు, జాతీయ రహదారి 44పై విన్యాసాలు. ఇక వివరాల్లోకి వెళ్తే జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడ్ నుండి ఉండవల్లి మండల పరిధిలోని జాతీయ రహదారిపై యువకుడు ట్రాక్టర్పై సాఫీగా పడుకుని డ్రైవింగ్ చేసుకుంటూ పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక జాతీయ రహదారిపై వందల వాహనాలు హై స్పీడ్తో పరుగులు పెడుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ అబ్బాయి ట్రాక్టర్పై సాఫీగా పడుకుని డ్రైవింగ్ చేయడంతో పలువురు అబ్బాయిని సెల్ ఫోన్లో చిత్రీకరించారు. జాతీయ రహదారిపై ప్రతిరోజు ఏదో ఒక చోట యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి యువకులు చేసే స్టంట్స్ వల్ల పలువురు వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ట్రాక్టర్ కు సంబంధించిన యువకుడు ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ 20లో 2 భారతీయులు ఉన్నారు. ప్రపంచంలో టాప్ 20 ధనవంతుల జాబితాలో భారతీయుల ప్రభావం మరోసారి కనిపించింది.
బ్లూంబర్గ్ 2025 జాబితాలో ముఖేష్ అంబానీ 17వ స్థానం, గౌతమ్ అదానీ 20వ స్థానంలో నిలిచారు. టాప్ 100లో మొత్తం 9 మంది భారతీయులు చోటు దక్కించుకోగా వీరిలో సావిత్రి జిందాల్, శివ నాడార్, అజీం ప్రేమ్జీ, సునీల్ మిట్టల్ వంటి దిగ్గజులు ఉన్నారు. భారత పారిశ్రామిక రంగం గ్లోబల్ మార్కెట్లో ఉన్న స్థాయిని ఈ జాబితా ప్రతిబింబిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో ఎంఓయూ కుదుర్చుకుంది రాష్ట విద్యాశాఖ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలో అధునాతన ఎడ్టెక్ సదుపాయాలను అందించనుంది ప్రభుత్వం. ఇందుకు నందన్ నిలేఖని నేతృత్వంలోని ఏక్ స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయాబ్దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుసేన్ ఆధ్వర్యంలో ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో ఈ రోజు ఎంఓయూ కుదుర్చుకుంది రాష్ట విద్యాశాఖ. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో రాష్ట విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని భావిస్తోంది ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో విద్య నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు ఆకర్షితులై రాష్ట ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు వివిధ సంస్థలు ముందుకొస్తున్నాయి. నందన్ నిలేఖని నేతృత్వంలోని ఏక్ స్టెప్ ఫౌండేషన్ కృత్రిమ మేధ ఆధారిత ప్లాట్ఫారంతో 540 పాఠశాలల్లో పనిచేస్తోంది. ఇకపై 33 జిల్లాల పరిధిలో 5,000 మందికి పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పాటు మ్యాథ్స్ బేసిక్స్ ను ఈ సంస్థ అందిస్తుంది. మంది క్షయ వ్యాధితో బాధపడుతున్న రోగులకు కలికిరి రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 15 మందికి పౌష్టికాహార పదార్థాల పంపిణీ కార్యక్రమాన్ని ధరణి హోటల్ ఆవరణలో ఆదివారం ఉదయం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట మాజీ అధికార భాషా సంఘం అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ బాషా, రెడ్డి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ఆది నారాయణ రెడ్డి, సామాజిక సహాయకులు హనీఫ్ జగన్నాథ్ రెడ్డి, సద్దల చక్రపాణి, సర్పంచ్ గుర్రపు అమర్నాథ్ రెడ్డి, సత్యరెడ్డి, జయరామిరెడ్డి, తాతిరెడ్డి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఆది నారాయణ రెడ్డి, అబ్దుల్ ఖాదర్ బాషా, పులి సత్యనారాయణ రెడ్డి మాట్లాడారు. సరైన సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే క్షయ వ్యాధి బారి నుండి రక్షించుకునే మార్గాలు మెండుగా ఉన్నాయని, మనిషి జీవన శైలిలో స్వయం క్రమశిక్షణతో కూడిన విధానాలను పాటిస్తూ ఎటువంటి జబ్బులనైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలని అన్నారు. గుట్టుపాలెం సిహెచ్ఓ కృష్ణకుమారి అభ్యర్థన మేరకు కలికిరి మండలంలోని 15 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు 6 నెలల పాటు పోషకాహార విలువలు గల పదార్థాల కిట్స్ ను ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుందని వారన్నారు. ఇక సద్దాల చక్రపని మాట్లాడుతూ రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులకు శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ కమిటీ తరపున 6 మంది సభ్యులు క్షయ వ్యాధిగ్రస్తులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సామాజిక సహాయకారి హనీ మాట్లాడుతూ సమాజంలో ఇటువంటి రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఎటువంటి సహాయం చేయటానికైనా ముందుంటామని, ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సహాయ సహకారాలకు ముందుంటారని హామీ ఇచ్చారు. ఇక 15 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార విలువలు కలిగిన పదార్థంతో పాటు అల్పాహారాన్ని కూడా పంపిణీ చేయటం చేశారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, టీబీ పర్యవేక్షకులు మహ్మద్ రఫీ, డిహెచ్ఈఓ కృష్ణకుమారి, సిహెచ్ఓ గట్టుపాలెం,
ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని మా పాప వచ్చి అడిగింది. నేను ఆరోగ్య జిల్లా తీసుకుంటాము. అలా చెప్పినాము. ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆ అద్భుతంగా లాభాలతో మేము అనుభవం సాధిస్తామని కోరుకుంటున్నాం. శంకు చక్రాల్లాగా మనుషులకు ఈ బీపీ షుగర్ ఉంటున్నారు. వీటి రెండింటిని చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే మన జీవన శైలిలో ఇది ఒక భాగం అయిపోయింది. ఈ సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని జరిపించుకుంటున్న అనిల్కు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతమైన ఆరోగ్య సూత్రం యోగా. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐక్యరాజ్య సమితి ద్వారా జూన్ 21ను అంతర్జాతీయ యోగా డేగా ప్రకటింపచేశారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా యోగా డేను ఘనంగా జరుపుకుంటారు. ప్రధానమంత్రి మోదీ ప్రతిసారి ఓ వేదికలో పాల్గొంటూ ఉంటారు. ఈసారి విశాఖలో యోగా డేలో పాల్గొననున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఘనమైన ఏర్పాటు చేస్తోంది. ప్రపంచమంతా చర్చించుకునేలా నిర్వహిస్తున్నారు. ఇక యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 5 లక్షల మంది యోగాసనాలు వేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఇది గిన్నిస్ రికార్డ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద యోగాసనాలు వేస్తారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా యోగా చేయనున్నారు. అమరావతి పనుల శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ విశాఖలో యోగా డేకు రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. మోదీ అదే వేదిక మీద అంగీకరించారు. ఆ తర్వాత మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర 2025 పేరిట నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామ, వార్డు స్థాయిలో యోగా శిక్షణ కార్యక్రమాలు, పాఠశాలల్లో రోజు గంట సేపు యోగా శిక్షణ, పెయింటింగ్, వ్యాసరచన వంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. 10 లక్షల మందికి యోగా కోర్సు నిర్వహించి సర్టిఫికెట్స్ అందజేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నాసీ రకమైన తారు రోడ్డు ప్రజాధనం వృధా. కలికిరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార విలువ గల పదార్థాల పంపిణీ. బీజేపీలోకి పిలవగానే చిరు వస్తారు కిషన్ రెడ్డి. ప్రపంచ స్థాయి వేడుకగా విశాఖ యోగా డే. అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ 20లో 2 భారతీయులే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎన్జీఓ సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకున్న రాష్ట్ర విద్యాశాఖ. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.